రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలలో యూనియన్ నేతలకు ఇచ్చిన రాయితీల ప్రకారం బదిలీలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నగరంలోని పాత జిల్లా పరిషత్ వద్ద గల పర్యవేక్షక ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద బదిలీలు సక్రమంగా జరగలేదని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో అక్కడే ఉంచాలని జీవో విడుదల అయిందని అన్నారు. అయితే పర్యవేక్షక ఇంజనీరింగ్ కార్యాలయంలో పనిచేస్తున్న జేటీఓ మోట శ్రీనివాసరావును ఒకే ఆర్డర్పై 2 చోట్లకి బదిలీ చేశారని, ఆ బదిలీని వెనక్కి తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఇంకా 7 సంవత్సరాలు ఆయన ఒంగోలులో విధులు నిర్వహించే అవకాశం ఉందని, అందుకు విరుద్ధంగా బదిలీ చేశారని, వెంటనే ఆ బదిలీని పునఃపరిశీలించి నిలిపివేయాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ పర్యవేక్షణ ఇంజనీరింగ్తో మాట్లాడారని, అయినా అధికారి ఇంతవరకు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయలేదని, అందుకోసమే ధర్నా నిర్వహిస్తున్నామని, వెంటనే బదిలీని ఆపి యథావిధిగా స్థానాన్ని ఆయనకి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి వరకుమార్, ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఆఫీసు దగ్గరికి రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి ఆదేశాల మేరకు మేము ఎస్సీ గారిని కలవడం జరిగింది. దానిలో ప్రధాన అంశం మా ఒంగోలు టౌన్ ప్రెసిడెంట్ అయిన మోటా శ్రీనివాసరావు గారికి రిటైన్ చేయలేదు. మాకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఆ జీవోల ప్రకారంగా మేము రిటైన్ చేయమని అడిగాము. అయితే ఆయన రిటైన్ చేయలేదు. అందులో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు కూడా ఎస్సీ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన మీరు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మీరు ఆయన రిటైన్ ఇచ్చేంత వరకు ధర్నా కూర్చోమని మా రాష్ట్ర ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎస్సీ ఇంజనీరింగ్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడం జరుగుతుంది. 2025 సాధారణ బదిలీలలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ ఆఫీస్ బ్యారర్కు ముందు ఉన్న సర్వీసును కౌంట్ చేసుకోవద్దు, కేవలం ఆఫీస్ బ్యారర్గా ఉన్న సర్వీసుని 3 టర్మ్స్ కానీ 9 సంవత్సరాల సర్వీస్ కానీ కౌంట్ చేసుకొని బదిలీ చేయమని చెప్పినప్పటికీ ఇక్కడ ఎస్సీ గారు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ సర్కిల్ వారు వాటికి విరుద్ధంగా మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒంగోలు పట్టణ అధ్యక్షుడైన మోటా శ్రీనివాసరావు గారిని మొదట దేర్నాల బదిలీ చేయడం, తర్వాత అదే రోజు అదే ఆర్డర్తో మళ్ళీ ఖమ్మం బదిలీ చేశారు. దీంట్లో ఆంతర్యం ఏందో మాకు తెలియట్లేదు. కానీ అతనికి న్యాయంగా ఇక్కడ ఒంగోలులోనే ఇంకొక 7 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంది. అవన్నీ పట్టించుకోకుండా ఎస్సీ గారు నిరంకుశంగా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి మేము ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇప్పుడు ధర్నాలో కూర్చున్నాం. తదుపరి ఆయన ప్రకటించే నిర్ణయాన్ని బట్టి మా నిర్ణయం కూడా ఉంటుందని తెలియజేస్తాం.